ఆ పురువునకు 6 కుమారులు. ఇట్లు చంద్రవంశము విస్తరించి లోకరక్షణమును ధర్మరక్షణమును గావించినది. ఆ వంశమున జహ్నువు జన్మించినాడు. అతడే గంగను భగీరథుడు తెచ్చుచుండగా పానము చేసి మరలా వదిలెను. అందుచే గంగకు జాహ్నవి అని పేరు వచ్చినది. ఆ వంశంలోనే కుశలునకు కుశాంబుడు మొదలగు 4 కుమారులు కలిగిరి. అందు కుశాంబునకు గాది అని కుమారుడు, సత్యవతి అని కుమార్తె కలిగిరి. ఆ సత్యవతిని భృగువంశమందరి రుచీకుడు తనకు భార్యగా వసంగమని యాచించెను. అప్పుడు గాది అతడు ఆమెకు తగిన వరుడు కాడని, ఒకవైపు నల్లగా చెవి ఉండి మిగిలిన శరీరమంతయు తెల్లగా ఉండేటి గుర్రములను 1000 వసంగవల్లని కోరెను. రుచీకుడు అది విని వర్ణను వద్దకు వెళ్ళి యాచించి అట్టి అశ్వములను పొంది తెచ్చి ఇచ్చి ఆమెను వివాహమాడెను. ఒకప్పుడు ఆ రుచీకుని భార్య ఆగు సత్యవతి ఆమె తల్లి కూడా సంతానము కలుగునట్లు చేయమని ఆర్థించినది. అప్పుడు ఆ రుచీకుడు బ్రహ్మమంత్రములతో చరువు వండి భార్యకు ఇవ్వవన్ననియు, క్షాత్రమంత్రములతో మరి ఒక చరువును అత్తగారికి ఇవ్వవన్ననియు సిద్ధము చేసి ఉంచి స్నానము చేయుటకు వెళ్ళెను. అంతలో సత్యవతి తల్లి సత్యవతి కొరకు సిద్ధము చేసిన చరువును కుమార్తెనడిగి తాను భక్షించెను. తల్లికై సిద్ధము చేసిన చరువును సత్యవతి భక్షించెను. రుచీకుడు స్నానం చేసి తిరిగి వచ్చి, ఈ విషయం ఎరింగి చాలా తప్పు చేసితివి. చరువులలో ఒకరిదొకరు భక్షించినాడు. మీ అమ్మకు నీకు సోదరుడుగా లోక శిక్షకుడకు ఘోరమైన స్వభావము గల ఒక బ్రహ్మవేత్త జన్మించును అని పలికెను. సత్యవతి అట్లు జరగకుండా చేయమని ప్రార్థించెను. కుమారుడు శాంతుడు జన్మించును, కానీ మనుమడు ఘోర స్వభావుడు లోకహింసకుడు జన్మించునని చెప్పాను. అట్లే ఆమెకు శాంతుడకు జమదగ్ని జన్మించెను. సత్యవతి కౌశికి అని పేరు గల నదిగా మారి లోకపావని అయ్యెను. జమదగ్ని రేణు యొక్క కుమార్తెకు రేణుకకు వివాహమాడెను. ఆమెకు వాసుదేవాంశమున రాముడు జన్మించెను. అతనికి పరశురాముడు అందరు. అతడు క్షత్రియుడు రాజసులై లోకమును బాధించుట చూచి సహింపలేక 21 సార్లు పరశువును ధరించి అంతమొందించెను. హయ వంశమున సంహరించెను. ఆ హయులకు అధిపతి పురుషశ్రేష్ఠుడు కార్తవీర్యార్జునుడు. అతడు నారాయణాంశ సంభూతులకు దత్తాత్రేయుని ఆరాధించి 1000 బాహువులను పొందెను. యోగేశ్వరత్వమును పొందెను. ఎవరును ఎదిరించలేని శక్తిని పొందెను. ఇట్లు సకల సిద్ధులను ఆర్జించి లోకంలో అడ్డులేని వాడై సంచరింపసాగాను. ఒకనాడు సుందరులకు స్త్రీలతో వైజయంతి మాలను దాల్చి రేవానది జలంలో విహరించుచుండెను. తన 1000 బాహువులతో ఆ నది ముందుకు సాగకుండా అడ్డగించెను. రావణాసురుడు ఆ సమయంన కార్తవీర్యార్జుని పట్టణమగు మహిష్మతి నగరమునకు సమీపమున నదీ తీరమున దేవతారాధన చేయుచుండెను. కార్తవీర్యార్జునుడు అడ్డగించుడుచే నర్మదా నది పొంగి అతని ఆశ్రమమున ముంచివేశాను. రావణుడు ఆగ్రహముతో ఆ అర్జున్ని తన పిడికలతో పట్టుకొని స్త్రీల ముందు కోతిని పట్టుకుని లాగికుని వచ్చుచున్నట్లు పట్టణమునకు తెచ్చి వదిలేను. ఒకనాడు ఆ అర్జునుడు వేటకే అరణ్యమునకు ఎగెను. అనుకొనకుండా జమదగ్ని ఆ రాజునకు అతని పరివారమునకు తన కామధేనువుచే కల్పింపబడిన పదార్థములతో విందు చేసెను. కార్యవీర్యార్జునుడు తనకంటే అధికమగు శక్తులు గలవాడు జమదగ్ని అని అసూయపడి అతని హోమధేనువుని తన సైన్యముచే బలాత్కరముగా పట్టణంలోకి తీసుకొని పోయాను. అతడు వెళ్ళిన తర్వాత పరశురాముడు ఆశ్రమమునకు వచ్చెను. ఆ అర్జునుని దుండగము సహింపలేక పరశుని దాల్చి ఆ అర్జున్ని వెంబడించెను. అతనిని అర్జునుడు గజ త్వరగ పదాతులతో 17 అక్షౌహిణీల సైన్యముతో ఎదిరించెను. కానీ పరశురాముడు ఒక్కడే అందరినీ సంహరించెను. కార్తవీర్యార్జునుకు తీవ్రముగా కోపం వచ్చెను. 500 ధనుస్సులను ఒకేసారి సంధించి పరశురాముని ఎదిరించెను. పరశురాముడు అన్ని ధనుస్సులను ఒకేసారి ఛేదించెను. అప్పుడు అర్జునుడు పర్వతములను వృక్షములను తన 1000 చేతులతో పట్టుకొని అతనిపై ప్రయోగింప సిద్ధపడెను. పరశురాముడు 1000 బాహువులను ఛేదించెను, శిరస్సును ఖండించెను. తండ్రిని పరశురాముడు చంపుట చూచి సహింపలేక అతని కుమారులు కామధేనువును దూడను తెచ్చి పరశురామునకు సమర్పించిరి. ఆ ఆవును తెచ్చి పరశురాముడు తండ్రికి సమర్పించెను. జమదగ్ని పరశురాముడు రాజులను చంపినాడని విని, రామ తప్పు చేసితివి. భూపాలురు సర్వదేవతా స్వరూపులు. మూర్ధాభిషక్తుడగు రాజుని చంపుట బ్రహ్మహత్య కంటే పాపిష్టమైనది. బ్రాహ్మణులకు క్షమాగుణము ప్రధానము. ఆ క్షమాగుణము చేతనే బ్రహ్మ ఆ పదవిని పొంది ఉన్నాడు. బ్రహ్మ తేజస్సు క్షమ చేతనే ప్రకాశించును.
క్షమాగుణము కలిగినచో సర్వేశ్వరుడు శ్రీహరి సంతుష్టి నందును. గంగాది తీర్థములను సేవించి ఆ పాపమును ప్రక్షాళము చేసుకొనుము అని ఆదేశించెను. తండ్రి ఆజ్ఞను అనుసరించి 1 సంవత్సరము తీర్థయాత్ర చేసి పరశురాముడు మరలా ఆశ్రమమునకు వచ్చెను. ఒకనాడు తల్లి రేణుక జలము తెచ్చుటకు గంగకేగెను. ఆ జలములో చిత్రరథుడు అను గంధర్వుడు విహరించుచుండగా చూచి ఆమె మనసు వానిపై నిలిచి భర్తకు అగ్నిహోత్ర సమయమగుచున్నదని మరచి ఆలస్యం చేసెను. సమయము మించినది, జమదగ్ని తప్పక శపించును అని భయపడి ఆమె జలపూర్ణముగా కలిసెను. భర్త ఎదురుగా ఉంచి చేతులు జోడించి నిలిచెను. ఆమె మనసు చిత్రరథునిపై కోరిక కలదు ఆయను. ఆమె ఎరింగి జమదగ్ని ఆమె మానసిక వ్యభిచారమునకు ఆమెను చంపుడు అని కుమారులను ఆజ్ఞాపించెను. ఆ కుమారులు తల్లిని చంపలేకపోయారు. తల్లిని సోదరులను కూడా చంపమని జమదగ్ని పరశురామునకు ఆదేశించాను. పరశురాముడు తండ్రి తపప్రభావంను ఎరిగినవాడు. చంపుడు వలన తాత్కాలికంగా బాధ కలుగునే గాని శక్తి సంపన్నులకు తండ్రి మరలా వారిని అందరినీ బ్రతికించును. పితృవాక్యమును పాలింపనచో నేను పతితుడును అగుదును, శాపమును పొందుదును అని భావించుడుచే ధర్మంను అనుసరించి తల్లిని సోదరులను చంపెను. జమదగ్ని సంతసించెను. నీకేమి కావాలనో కోరుకొనుము అనగా చనిపోయిన వారు మరలా బ్రతుకున్నట్లు వారిని చంపిన వారికి జ్ఞాపకం లేనట్లును చేయమని కోరెను. అతడట్లే అనుగ్రహించెను. వెంటనే వారందరూ నిద్రపోయి లేచినట్లు లేచిరి. పరశురాముడు చంపిన వృత్తాంతమే వారికి గుర్తులేదు. తండ్రి మహత్యం నెరిగిన పరశురాముడు ఇట్లు భాతృవధ చేసి పాపమంటకుండా ధార్మికుడై నిలిచెను. కార్తవీర్యార్జునికి కుమారులు తమ తండ్రిని చంపిన వైరము మరువలేక పరశురామునిపై పగబట్టి ఉండిరి. ఒకనాడు పరశురాముడు సోదరులతో ఆశ్రమంలో లేని సమయంను చూచి ఆశ్రమంలో ప్రవేశించి రేణుక ప్రార్థించుచున్నను వెనక జమదగ్నిని చంపి శిరస్సు పట్టుకుని పోయేరి. రేణుక రామ రామ రక్షించుము అని మొరపెట్టిన కేక విని పరశురాముడు తొందరగా ఆశ్రమమునకు వచ్చెను. వెంటనే చనిపోయిన తండ్రిని చూచి సహింపలేక తన సోదరులకు తండ్రి కళేబరంను అప్పగించి మహిష్మతీపురమునకు వెళ్ళి కార్తవీర్యుని కుమారులను చంపెను. అంతేకాదు 21 సార్లు దుఃఖావేశంతో కడుపు బాదుకొని 21 సార్లు రామ రక్షించు అని అన్నదని 21 సార్లు క్షత్రియులను వధించెను. ఈ క్షత్రియ దేహముల నుండి కారిన రక్తము 5 మడుగులు ఏర్పడినవి. దానికే శమంత పంచకము అని పేరు కలిగెను. తరువాత పరశురాముడు తన తండ్రి శిరమును తెచ్చి శరీరంతో చేర్చి యజ్ఞమును చేసి సర్వదేవతా సమారాధనమును గావించాడు. యజ్ఞాంతమందు భూమినంతను ఋత్విక్కులకు దానము ఇచ్చి అవభృత స్నానము చేసి సకల పాప వినిర్ముక్తుడై సరస్వతీ నది వద్ద ప్రకాశించుచుండెను. జమదగ్ని స్మృతి రూపముగు శరీరమును పొంది సప్తఋషి మండలంలో ఒకడై ప్రకాశించుచుండెను. పరశురాముడు కూడా రాబో మన్వంతరమున వేద ప్రవృత్తకుడు కాగలడు. ఇప్పటికీ అతడు మహేంద్ర పర్వతమునందు ప్రశాంత చిత్తుడై ఒక విఖ్యాతుడై ప్రకాశించుచున్నాడు. శ్రీహరి లోకమునందలి రాజసభారంను తొలగించినాడు. గాది కుమారుడు విశ్వామిత్రుడు. అతడు క్షత్రియత్వమును వీడి తపస్సుచే బ్రహ్మవర్చస్సును పొందెను. విశ్వామిత్రునకు 101 మంది కుమారులు. అందు మధ్యముడు మధుచందుడు. అతని పేరుతో అందరినీ మదచందనులు అందరు. ఒకప్పుడు హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడు యజ్ఞప్రాయశ్చితమునకై ఒక నరుని పశువుగా కల్పించవలని ప్రయత్నించుచు భృగువంశజుడుగు అజిగీర్తిని వద్దకు వెళ్ళెను. అతని కుమారుడు సునశ్చేపుడు. ముగ్గురిలో నడిమివాడు. తండ్రి తల్లి జ్యేష్ఠుని కనిష్ఠుని వదలలేము అనుటచే మధ్యముడగు సునశ్చేపుడు రోహితుని వెంట వచ్చెను. విశ్వామిత్రుని ప్రార్థించి మంత్రమును పొంది దేవతల అనుగ్రహముచే యజ్ఞమున పశువుగా వసంగబడియు అతడు బ్రతికెను. అందుచే సునశ్సేపునకు దేవరాతుడు అని పేరు. విశ్వామిత్రుడు తన మంత్రోపదేశముచో బ్రతికిన సునశ్సేపుని కుమారునిగా ప్రేమించెను. తన 100 కుమారులలో మొదటి 50 మందిని ఈ సునశ్సేపుని జ్యేష్ఠునిగా స్వీకరింపుడు అని విశ్వామిత్రుడు శాసించెను. కానీ వారు నిరాకరించారు. విశ్వామిత్రునకు కోపము వచ్చి మధుచందుడు అని మధ్యమ కుమారునకు ముందున్న 50 మందిని మ్లేచ్చులు అగుదురుగాక అని శపించెను. మధుచందుని తరువాత 50 మంది తండ్రి ఆదేశమును పాలించి సునశ్సేపునికి తమను జ్యేష్ఠునిగా స్వీకరించారు. ఆ సునశ్సేపుడు
మంత్రద్రష్ట విశ్వామిత్ర సంతత 2 వర్గములు అయినది. అందొక వర్గమునకు దేవరాతుడు జ్యేష్ఠుడై వంశకర్త అయ్యను. యయాతి చరిత్రము. ఆ వంశమున సహుషునకు 6 కుమారులు కలిగిరి. అందు యయాతి తండ్రి తర్వాత రాజయ్యను. అతడు దేవయాని శర్మిష్ఠ అను 2 భార్యలతో రాజ్యమును పాలించెను. దానవరాజుకు వృషపర్వునికి పురోహితుడు శుక్రాచార్యుడు. వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ, శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. ఒకనాడు శర్మిష్ఠ దేవయానితో కలిసి 1000 మంది చెలికెత్తలతో ఉద్యానవనమునకు కేకి జలక్రీడకు సరస్సును దిగెను. చీరల ఒడ్డున ఉంచిరి. ఆ సమయమున పరమశివుడు పార్వతితో వృషభవాహంను అధిరోహించి ఎగుచుండగా సిగ్గుతో తొందరగా ఒడ్డుకు వచ్చి వస్త్రమును ధరించిరి. శర్మిష్ఠ తొందరలో పొరపాటును దేవయాని చీర తదనకు ధరించెను. దేవయాని ఆగ్రహించి, బ్రాహ్మణ కన్య ధరించు వస్త్రమును నీవు ధరించుట తగదు. యజ్ఞమున పురోడాసమును సునకము స్పృశించినట్లు నా చీరను నీవు స్పృశించి అపవిత్రం చేసితివి. మా వంశము శ్రేష్టమైనది. నా తండ్రి శుక్రునుకు మీ తండ్రి శిష్యుడు, అతడు అసురుడు. నా వస్త్రమును అపవిత్రం చేసితివి అని నిందించుట విని శర్మిష్ఠ ఓర్వలేక, భోజనము లేక మా ఇంట చేరిన మీకింతటి అహంకారమా అని కోపగించుకుని ఆమె వస్త్రములు లాగుకుని దేవయాని నూతిలో పడద్రోసి చెల్లుతో ఇంటికేగను. యయాతి వేటకై వచ్చి దప్పికచే నీటి కొరకై ఆ నూతి వద్దకు వచ్చారు. నూతిలో ఆమెను చూచి తన ఉత్తరీయంను ఆమెకు ధరించుటకిచ్చి తన చేతిని ఆలంబనముగా ఇచ్చి ఆమెను వెలికి తీశాను. ఆమె, రాజా, అనుకొనకుండా నీవు నా ప్రాణిని గ్రహించితివి కనుక మరొకరు నా పాణిని గ్రహించుటకు సమ్మతించను. దైవము నీ పాణిగ్రహమున లభింపచేసినది. నేను బ్రాహ్మణ్య కన్యకరైనను నీవే నన్ను స్వీకరింపవలను అని ప్రార్థించను. కచుడు ఇచ్చిన శాపము కూడా అప్పుడు జ్ఞాపకం వచ్చెను. బృహస్పతి కుమారుడు కచుడు దేవతల కొరకు శుక్రుని నుండి మృత సంజీవిని విద్యను గ్రహించుట కథలు శుక్రుని శిష్యుల్లో చేరి ఉండెను. తాను దేవగురువు కుమారుడని తెలియకుండా రహస్యంగా ఉండి ఆ విద్యను గ్రహించాను. అప్పుడు దేవయాని కచుని భర్తగా వరించాను. నీవు గురుపుత్రువి, నేను స్వీకరింపరాదని అతడు తిరస్కరించాను. దేవయానికి కోపం వచ్చి నీ విద్య ఫలింపకుండుగాక అని శపించాను. అతడు బ్రాహ్మణుడు, నీకు భర్త కాకుండుగాక అని ప్రతిశాపం ఇచ్చాను. ఆ శాపమును బట్టి దేవయాని క్షత్రుడకు యయాతిని భర్తగా కోరినది. దయోపహితమగు ఆ సంబంధమును ఆ శాస్త్రీయమని ఎరింగియు యయాతి అంగీకరించెను. యయాతి వెళ్ళిపోయిన తర్వాత శర్మిష్ఠ పలికిన దుర్వాక్యములను దేవయాని తన తండ్రికి ఎరిగించెను. శుక్రాచార్యుడు కోపగించి పౌరోహిత్యమును వదిలి తన కుమారుడితో పట్టణంను వదిలిపోయాను. వృషపర్వుడు ఆ విషయం నెరిగి గురువు పాదములపై పడి ప్రార్థించెను. అప్పుడు శుక్రుడు కోపము తగ్గి, నా కుమార్తె కోరినట్లు నీవు నడిచించో పురోహితుడుగా ఉందును అనెను. అట్లే అని రాజు అంగీకరించెను. దేవయాని తనకు దాసిగా శర్మిష్ఠ తన భర్త గృహమునకు రావాలని కోరాను. తన తండ్రికి ఆపద కలుగునని శర్మిష్ఠ అంగీకరించాను. శుక్రాచార్యుడు తన కుమార్తెను యయాతి కొసంగెను. శుక్రాచార్యుడు యయాతితో, నీ వెన్నడును శర్మిష్ఠను ప్రేమించరాదు అని శాసించాను. ఒకనాడు ఋతుకాలంలో శర్మిష్ఠ సంతానార్థిని అయి యయాతిని ప్రార్థించాను. అతడు శుక్రుని ఆదేశం స్మరించియు సంతానార్థిని అయి ఋతుమతి అయిన స్త్రీ తన్ను అర్థించినాడు కాదనుట కర్తవ్యం కాదని శర్మిష్ఠ కోరికను తీర్చెను. దేవయాని గర్భవతి అయ్యి 5 వరసాలు 2 కుమారులను కైను. శర్మిష్ఠ గర్భవతి అయ్యి ద్రహ్యువు, అనువు, పరువు అను 3 కుమారులను కనెను. దేవయాని శర్మిష్ఠకు సంతతి కలిగినని వీని క్రోధముతో తండ్రి వద్దకెగెను. యయాతి ఆమెనెంతో బ్రతిమాలను, కానీ ఆమె మనసు శాంతి నందలేదు. తండ్రితో చెప్పాను, తండ్రి శుక్రాచార్యుడు కోపంతో, కామ పరవశుడు అయితివి కనుక నీకు ముసలితనం వచ్చుగాక అని శపించెను. అప్పుడు యయాతి కామ పరితృప్తి లేని వాడే శుక్రుని ప్రార్థించెను. అప్పుడు శుక్రుడు, నీ ముసలితనము స్వీకరించి ఎవరైనా వారి యవ్వనము ఇచ్చినా నీవు దాన్ని పొందవచ్చును అనెను. అప్పుడు యయాతి తన కుమారులను వారి వయస్సుని రమ్మని అడిగాను. అప్పుడు ఎదువు విశేషకమును అనుభవించడానికి అవకాశం ఉండియో కోరి ముసలితనను పొంది నేనుండజాలను అని తిరస్కరించాను. దుర్వసు, ద్రోహువు అను 3 కుమారులు కూడా వార్ధక్యమును పొందుటకు తిరస్కరించని. వయసులో చిన్నవాడైనను గుణములలో పెద్దవాడగు పురుగు తండ్రి అడిగాను. అప్పుడు పురుగు ఇట్లా నేను, తండ్రి చేసిన ఉపకారం ఏ ప్రత్యుపకారం చేసి తీర్చుకొనగలము? మనసులో ఉన్న కోరికనైనను ఎరింగి చేసిన కొడుకు ఉత్తముడు, తండ్రి చెప్పిన దాన్ని చేసిన కొడుకు మధ్యముడు, తండ్రి చెప్పినను అశ్రద్ధ చేయకుండా ఉన్నవాడు అధముడు. నీ ఆజ్ఞను తప్పక పాలింతును అని తండ్రి ముసలితనను తాను స్వీకరించి తన యవ్వనమును అతనికి ఇచ్చాను. యయాతి యువకుడే ప్రజలను తండ్రి వలె పాలించుచు విషయభోగములను అనుభవించుచు గడుపుచుండెను.
దేవయాని కూడా అతనికి అనుగుణముగా ప్రవర్తించుచు ప్రీతిపాత్రురాలై ఉండెను. యయాతి యజ్ఞపురుషులకు భగవాన్ని యజ్ఞములచే ఆరాధించుచుండెను. సర్వగుణాశ్రయుడుకు వాసుదేవుని హృదయంను నిలుపుకొని భగవంతుణ్ణి ఆరాధన చేయుచు కాలము గడిపెను. ఈ విధంగా 1000 సంవత్సరములు ఇంద్రియ భోగములు అనుభవించి అతడు తృప్తినందక ఉండెను. ఈ విధముగా ఉండి ఒకనాడు తాను చేయుచున్న తప్పిదములకు పశ్చాత్తాపం నుండి దేవయానితో ఇట్లు పలికెను. నా వంటి విషయలోడగు ఒకని చరితమును చెప్పెదను వినుము. ఇట్టి నడువడిని జితేంద్రియులు విని జాలిపడుదురు. ఒకనొక వనమున ఒక పొట్టేలు కలదు. అది అడవిలో తిరుగుచు నూతిలో పడిన ఒక ఆడపొట్టేలను చూచెను. దాన్ని ఆ నూతి నుండి ఉద్ధరించవలని కామపరవశి ప్రయత్నించెను. తన కొమ్ముతో ఆ నూతి గట్టు మనసును దొలచి దాన్ని ఏర్పరచెను. ఆ ఆడు పొట్టేలు వెలికి వచ్చి దాన్నే భర్తగా వరించెను. ఆ పొట్టేలు తన భార్యతో విహరించుచుండటం చూచి మిగిలినవన్నీ తమ మగవారిని ప్రేమించినవి. పొట్టేలు అనేక మంది ఆడువారికి కామప్రకోపమును కలిగించి తన్ను తాను గుర్తింపుగా జీవించుచుండెను. ఒకదానితో రమించుచున్న ఆ పొట్టేలును చూచి మరొక ఆడపొట్టేలు సహింపలేక చంచలమగు ప్రేమ గల ఆ ప్రియుని వదిలి పోసాగిన. స్త్రీల మనసును అనుసరించిపోయేది ప్రవృత్తిగా ఈ మగ పొట్టేలు కూడా దాని వెంట పడిపోయాను. ఆమె ఆగ్రహము తగ్గలేదు. ఒక జంతువు ఆ ఆడపొట్టేలు బాధను చూచి ఓర్వలేక మగ పొట్టేలు యొక్క భోగానుభవ శక్తిని తొలగించాను. ఆ పొట్టేలు ప్రార్థనపై ఆ శక్తిని మరలా ప్రసాదించాను. కానీ ఈ పొట్టేలు ఆ నోతిలో లభించిన పొట్టేలుతో ఎంతకాలము అనుభవించను తృప్తి తీరక మోహపరవశము అయ్యి ఉండెను. నా కథ దీనికి సరిగా సరిపడినదా? నేను చాలా అవివేకిని. మీ అందరి ప్రేమకు మీ విలాసములకు వశపడిన ఆత్మ నశించిపోవచ్చున్నదని గుర్తింపలేక చెడిపోవచ్చున్నాను. కోరికలు పెరుగుచున్న మనుజునకు స్త్రీలు, పశువులు, బంగారము మొదలైనవి ఎంత సమృద్ధిగా లభించినను ఇంకనూ పొందవలన కోరిక కలుగనే గాని తృప్తి కలుగదు. నజాతు కామః కామానముపభోగేన శామ్యతి హవిషా కృష్ణవత్తేవ భూయ ఏవాభివర్ధతే. కోరికలు అనుభవించుటచే తీరున్నవి కావు. ఎన్నటినీ అనుభవించినను ఇంకనూ పెరుగుచుంటేనే గాని చల్లారవు. ప్రజ్వరిల్లుచున్న అగ్నిహోత్రంను నెయ్యి పోసి చల్లార్చవలనని ప్రయత్నించుట ఎంత వివేకము. కోరికలను అనుభవించి తీర్చుకొనవలనని కోరుట అంతా వివేకము. సర్వభూతములు యందు రాగద్వేషములు లేని సమభావము గలవానికి సర్వత్రా సుఖమే లభించును. బుద్ధిహీనుడు వదలలేనిది విషయతృష్ట. అది శరీరము జీర్ణించను జీర్ణించదు. దుఃఖమునకు ఆటుపట్టు. తన క్షేమమును కోరుకున్నవాడు తృష్ణను విడవవలను. స్త్రీ భోగము ఎంత అనుభవించినను తీరున్నది కాదు. ఇంద్రియములు చాలా బలమైనవి. ఎంత జ్ఞానము కలవాడివైనను పడద్రోయగలవు. అందుచే తల్లి, చెల్లెలు, కూతురు అని కూడా ధైర్యంగా నుండుటకు అవకాశం లేదు. కావున వారితో కూడా ఏకాంతంగా విహరింపరాదు. దేవయాని నేను 1000 సంవత్సరముల విషయములను అనుభవించితే కానీ ఇంకనూ కోరికలు లేచుచునే ఉన్నవి. కావున నేను ఈ విషయం లోభమును వదిలే పరబ్రహ్మమునందు మనసు నిలిపి ద్వంద్వాతీతుడిని మృగములతో సమముగా అడవిలో నుందును. కానీ వాస్తవమునకు అనుభవించు భోగములు కావు. పై లోకములలో సుఖములు కూడా అట్టివే. అవి వినాశ హేతువులను గుర్తించి వదిలి ఆత్మదర్శనమునకు ప్రయత్నించవలెను. ఇట్లు వివేకము గలవాడే కుమారుడగు పురువునకు అతని వయసునిచ్చి తన ముసలితనమును తాను స్వీకరించి సంగరహితుడై ఉండెను. పురువును సకల మండలాధిపతిగా నిలిపి పెద్దవారిని నలుగురిని అతనికి వశవర్తులే ఆయా దిక్కులు పాలించువారినిగా నియమించి యయాతి వనమునకు ఏగెను. ఆ వనమున దేహమునందు దేహ సంబంధుల యందు సంగమమును వీడి సత్వ రజస్తమో గుణములచే కలుగు వికారములు లేని వాడై పరబ్రహ్మముకు వాసుదేవుని యందు మనసు నిలిపి భాగవత గతిని పొందిన వాడయ్యను. దేవయాని యయాతి చెప్పిన కథను తన కథగా నెరింగి స్త్రీ పురుషుల అన్యోన్య ప్రేమలు అన్నద్ధ హేతువులను గుర్తించినది. చలివేంద్రము దగ్గర జలార్దులు కలిసినట్లే భగవదధీనముగా అందరము కలియ. దుష్యంత చరిత్రము. పురువు వంశంన దుష్యంతుడు అను రాజు జన్మించెను. అతడు వేటకై అడవికేగి అచ్చట కన్వాశ్రమమున దివ్యదేహ కాంతితో లక్ష్మితో సమానంగా ప్రకాశించుచున్న శకుంతలను చూచెను. వెంటనే మోహపడును. ఆమెను సమీపించి ఈ విజనమగు వచనము నీవు ఎలా ఉంటివి? నిన్ను చూచిన రాజపుత్రిక వలె కనపడుచున్నావు. నా మనసు నీపై ఆసక్తమగుచున్నది. మా పౌరవుల మనసు అధర్మంన ప్రసరించదు. అందుచే నీవు క్షత్రియ కన్యవే. ఏమి చెయ్యి గోరిచ్చట ఉన్నావు అని ప్రశ్నించను. అప్పుడు శకుంతల, నేను విశ్వామిత్రుని పుత్రికను. మేనకాను అప్సరస నన్ను కని ఇచ్చట వదిలిపోయినది. కనుడు ఎరింగి నన్ను పెంచుకున్నాడు. మా ఆశ్రమంన
విచ్చేసి మీరు మా ఆతిథ్యమును స్వీకరింపుడు మీకు అంగీకారమైనచో ఇచ్చట ఉండు అనెను. దుష్యంతుడు ఆమె మాటలు విని, నీవు క్షత్రియ కన్యవే, క్షత్రియ కన్యలకు తమకు తగిన వరిని వర్ణించుట ధర్మబద్ధమే, అందుచే నువ్వు అంగీకరించిన గాంధర్వ విధిచే వివాహమాడుదులని ఆమె అంగీకారంతో ఆమెను స్వీకరించెను. ఆమెతో కొంతకాలం ఉండుటచే ఆమె గర్భవతి అయ్యను. దుష్యంతుడు పట్టణంలోకి ఎగిన తర్వాత కణ్వాశ్రమంనే ఆమెకు కుమారుడు కలిగెను. కణువుడు అతనికి సంస్కారంలో జరిపించెను. అతడు మంచి బలశాలి, సింహంలను కూడా నియమించగల శక్తి గలవాడు. శకుంతల పిల్లవాడిని తీసుకొని దుష్యంతుని ఆస్థానంలోకి వచ్చెను. రాజు అధర్మ భీరువై లోకాపవాదమును శంకించి ఆమెను స్వీకరింప తిరస్కరించెను. అప్పుడు అందరూ వినుచుండ ఆకాశవాణి, ఇతడు నీ కుమారుడే, ఇతడు భరతుడు. దుష్యంత, పుత్రుణ్ణి పోషింపుము, శకుంతలను అవమానింపకము. నీ వీర్యము చేతనే శకుంతల యందు ఈ కుమారుడు కలిగినాడు. శకుంతల సత్యంనే చెప్పుచున్నది అని చెప్పెను. ఆ అశరీర వాక్కును విని దుష్యంతుడు భరతుని స్వీకరించెను. అతడే తర్వాత చక్రవర్తి అయ్యను. అతడు శ్రీహరిహంససే జన్మించినవాడు. అతడు 250 అశ్వమేధ యాగములు చేసెను. అతడు ఇట్లు లోకమును పరిపాలించి మాయాజయము చేసి ఈ లోకమును వీడెను. అతనికి పూర్వులు గాని అతనికి తర్వాత వారు గాని ఇంత గొప్ప కార్యములను చేసిన వారు లేరు. రంతిదేవుని కథ. ఆ వంశంలో రంతిదేవుడని మహానుభావుడు జన్మించిన. అతని కీర్తి ఈ లోకంలో పైలోకంలో కీర్తింపబడుచున్నది. అతడు ధనమును దాచుకుంటా ఎరుగడు. ఎప్పుడు ఏది దైవవశంచే లభించును దాన్ని ఒకరికి వసంగుటియే అతని అలవాటు. కుటుంబంతో ఉండి రాత్రికి రేపటికి దాచుకుంటా అతనికి తెలియదు. కుటుంబంతో ఆహారం లేక బాధపడుచున్నో అతను దిగులు పడలేదు. ఒక్కసారి 48 రోజులు త్రాగుటకు నీరు దొరకలేదు. ఆకలి దప్పులతో కుటుంబం అంతయు అలమటించుచుండెను. ఒకనాడు ప్రాతకాలంన అతనికి నేతి పాయసము మంచినీరు ఎవరో తెచ్చి ఇచ్చిరి. తినవల్లని సిద్ధపడుచుండగా ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చెను. సర్వభూతములు యందు శ్రీహరినే దర్శించేవాడు ఆ రంతిదేవుడు. స్వయముగా విష్ణువే వచ్చినాడని సంతసించి ఆ పాయసంను కొంత పంచి ఇచ్చినాడు. తర్వాత మిగిలిన దాన్ని భార్యతో పిల్లలతో పంచుకొని తినవల్లని అనుకునుచుండగా ఒక సామాన్యుడు అతడికి వచ్చెను. రంతిదేవుడు అతడు సామాన్యుడు, ఇతన్ని ఆదరింప అవసరం లేదని భావించువాడు కాదు. అందరి యందు హరిని దర్శించువాడు. అందుచే బ్రాహ్మణుడైనను శూద్రుడైనను అతనికి సమానమే. అందుచే ఉన్నదాన్ని పంచి ఆ శూద్రునకు పెట్టెను. అతడేగిన తర్వాత కుటుంబంతో మిగిలిన దాన్ని తినవలని సిద్ధపడుచుండెను. ఇంతలో కుక్కలతో ఒకడు వచ్చెను. అతడు తన కుక్కలను తనకు ఆకలగుచున్నదని ఏదైనా వసుంగమని యాచించెను. తన వద్ద మిగిలిన ఆహారంను చాలా గౌరవంతో అతనికి కుక్కలకు సమర్పించెను. ఆ కుక్కలతో వచ్చిన వానికి నమస్కరించెను. రంతిదేవుడు మహాభాగవతుడు. అతనికి సర్వత్రా శ్రీహరియే కనిపించుచు గాని బాహ్యమైన భేదంలో కంటపడవు. బ్రాహ్మణుడు శూద్రుడు కుక్కల యజమాని అతనికి శ్రీ మహావిష్ణు స్వరూపములుగానే గోచరించినవి. బాహ్యమైన ఉచ్చ నీచ భావములు అతని మనసున మొదలలేదు. ఆహార పదార్థం అయిపోయినది, త్రాగుటకు నీరు మాత్రం ఉన్నది. అది కొంత తాము త్రాగిరి. మిగిలిన నీరు ఒక్కరికి త్రాగుట మాత్రం సరిపోయినంత ఉండెను. ఆ నీటిని త్రాగవల్లని అతడు సిద్ధపడుచుండగా ఒక గిరిజనుడు వచ్చి ఆ నీటిని యాచించెను. దేనముగా నీటికై అతడు పెట్టిన కేక రంతిదేవుని మనసు కదిల్చివేశను. అప్పుడు రంతిదేవుడు పలికిన పలుకులు అమృతము, అది వాక్కు కాదు. నకామయే హం గతిమీశ్వరాత్పరా ముష్టద్యోక్తమ పునర్భవం వా ఆర్తిం ప్రపంచే అఖిల దేహాభాజామంతః స్థితో ఏన భవంత్యదుఃఖాః. ఈ శ్లోకము మానవులై జన్మించిన ప్రతివారు మననం చేయదగిన శ్లోకము. రంతిదేవుడిట్లు కోరుచున్నాడు, సకల యోగ సిద్ధులు గల బ్రహ్మాదుల స్థితి నాకు అక్కరలేదు. మరలా జన్మ లేకుండా మోక్షము పొందవలని నేను కోరను. ఆకలితో దప్పికతో అలమటించుచున్న సకల ప్రాణుల ఆర్తిని బాధను వారికి లేకుండా నేను అనుభవింపగలుగునట్లు అనుగ్రహించినా చాలును. నేను వారిలో ఉండి వారి దుఃఖంలో అనుభవింపవలెను. వారి దుఃఖంలో లేక హాయిగా ఉండవలెను. ప్రాణులకు అన్నిటికంటే ముఖ్యమైనది మంచినీరు. అది త్రాగినచో ప్రాణము నిలుచును, బడలిక తీరును, శరీరము పడకుండా నిలుచును, దైన్యము తగ్గును, శోక విషాద మోహములు తొలుగును. దీనుడకు ప్రాణికి నీరు అర్పించుట కంటే పుణ్యము లేదు అని ఆ జలములను దాహము చే చనిపోవటకు సిద్ధమగుచున్న ఆ అడవికునకు వసంగిన ధీరుడు రంతిదేవుడు.
కోరికలను కోరువారు కోరికలను తీర్చరు. బ్రహ్మాది దేవతలందరూ రంతిదేవుని ఎదుట నిలిచరు. విష్ణుమాయను అతనికి దర్శింపజేసిరి. రంతిదేవుడు వారికి నమస్కరించను. అతని మనసున నిలిపినాడు. చిత్తము శ్రీహరిని తప్ప వేరొకరిని భావించి అనువర్తించిన వారులందరూ అతని ప్రభావంచే నారాయణ పరాయణులై యోగులైరి. తర్వాత సుఖయోగింద్రుడు పరీక్షితునకు యయాతి కుమారుల వంశమును వివరించినాడు. ఆ వరుసలో యదువు యొక్క వంశమును అను యొక్క వంశమును వివరించినాడు. యదుపుత్రుడు క్రోష్టువు యొక్క వంశమును విదర్భుడను రాజు జన్మించిన. ఆ విదర్భుడు కుశుడు క్రదుడు రోమపాదులను 3 కుమారులను కనెను. ఆ వంశమున అంధకుడను ఒక రాజు ఉండెను. అతడు సాత్వతుని కుమారుడు. అతనికి దుందుబు అని కుమారుడు కలడు. వారి వంశమున అహుకుడు అహుకి అను 2 జన్మించిరి. అహుకునుకును దేవకుడు ఉగ్రసేనుడు అని 2 కుమారులు, దేవకునుకు 4 కుమారులు, 7 కుమార్తెలు జన్మించిరి. అందు ఒక ఆమె దేవకి. వసుదేవుడు ఆ 7 వివాహమాడెను. ఉగ్రసేనుకు కంసుడు మొదలగు 9 కుమారులు, 5 కుమార్తెలు కలిగిరి. యదువంశంన సూర్యుని వంశంలో జన్మించిన వారే వసుదేవాదులు. సూర్యునకు మారీషాను భార్య ఎందు 10 మంది కుమారులు కలిగిరి. అందు పెద్దవారు వసుదేవుడు. అతడు జన్మించినప్పుడు దేవదుందుబులు అనకములు మ్రోగినవి. అందుచే వసుదేవునికి అనక దుందుబి అని పేరు కలిగిన. కృష్ణుడు అవతరించుటకు వసుదేవుడు కారణము కాబోచున్నాడని ముందుగానే అనక దుందుబులు మ్రోగినవి. వసుదేవునికి 5 అప్పా చెల్లెలు కలరు. పెద్దామె పృథ, ఆమెయే కుంతీదేవి. సూర్యుడు తన కుమార్తెకు కుంతిని తన మిత్రులకు కుంతి భోజనకు సంతతి లేదని కుమార్తెగా వసంగెను. ఆమె కుంతి భోజన కుమార్తె కనుక కుంతి అయ్యను. ఆమె దుర్వాసు నుండి దేవతలను ఆహ్వానింపగల దేవహూతి అని ఒక విద్యను పొందెను. కన్యగా ఉండగా ఆ విద్యను పరీక్షింపవలని కోరిక కలిగి సూర్యుని ఆహ్వానించినది. సూర్యుడు వచ్చి ఎదురుగా నిలిచినాడు. ఆమె దేవా క్షేమింపుము, కుతూహలముచే నాకు ఇచ్చిన విద్య ఫలించదో అని సందేహముతో పిలిచితిని గాని నాకు కోరిక ఏమీనూ లేదు, వెడలము అనెను. అప్పుడు సూర్యుడు, నా దర్శనం వ్యర్థము కాదు, నీ కన్యాత్వం చెడకుండా నీకు సంతానము కలుగునని ఆమెకు తన వలె ప్రకాశించుచు కుమారుని వసంగెను. ఆమె ఆ పిల్లవాణ్ణి నదీ జలములలో వదిలెను. అతడే కర్ణుడు. వసుదేవుని తోబుట్టువులలో శృతశ్రవ అను ఆమె చేదిరాజగు దమఘోషుని భార్య అయ్యను. ఆమె ఎందే శిశుపాలుడు జన్మించెను. వసుదేవునకు దేవకి మొదలగు 7 భార్యలు. ఆ భార్యలలో రోహిణి అను ఆమె యందు బలరాముడు జన్మించెను. అట్లే మిగిలిన భార్యలకు కూడా కుమారులు కలిగిరి. దేవకి వసుదేవులకు 8 కుమారులు, సుభద్రాయన కుమార్తె కలిగిరి. ఆ దేవకి వసుదేవుల 8వ సంతానముగా శ్రీకృష్ణుడు జన్మించినాడు. పుట్టబో వారికి దుఃఖశోకములు లేకుండా చేయనట్టి తన పుణ్య చరిత్రను ప్రవర్తింపచేయుటకు సృష్టి స్థితి లయ కారణభూతుడకు శ్రీ మహావిష్ణువు వసుదేవ పుత్రుడిగా జన్మించెను. రాజుల పేరుతో లోకములను పాలించుచు ధర్మ వినాశనము చేయుచున్న భూతులైన అసురులను సంహరించుటకు సంకర్షణునితో కూడా వాసుదేవుడు అవతరించినాడు. ఆ వాసుదేవుని కథామృతము కర్ణాంజులతో పానము చేయు వారికి కర్మవాసనలు సమూలముగా నశించును. భగవానుడు తన మధురమగు మందహాసములతో, చల్లని చూపులతో, ఉదారమగు వచనములతో, లీలలతో, సర్వాంగర్యమగు మూర్తితో ఈ నరలోకమున రమింపజేసినాడు. ఆనాడు భగవాన్ని సుందరమగు రూపమును దర్శించి నరనారీ సమాజము నిత్యోత్సవమును పొందెను. తృప్తినందక చూచుచునే ఉండిరి. ఎంత చూచినను తృప్తినందక కనురెప్పలను అడ్డముగా కల్పించిన నిమిపై కోపగించుచుండెడి వారు. వాసుదేవుడు తన లీలచే లోకమును ఆనందింపచేసి ఉద్ధవునికి భాగవత ధర్మములను తెలియజెప్పి వైకుంఠమునకు ఏగెను. నవమ స్కందము సమాప్తం. జై గోవింద.